హాయ్ హలో ఈరోజు నుంచి మా చిన్న బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ చేసాం, మీషో ఐడియా ఎలా వచ్చింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా ఎపిసోడ్స్ కింద. మీరైతే నాకు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని. ఈరోజైతే ఫస్ట్ నేను ఒకరోజు ఆలోచిస్తున్నా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి. అప్పుడు నాకు శారీస్ అసలు ఐడియా లేదు. నైటీస్ తెచ్చి సేల్ చేస్తే వెళ్తాయి కదా, ఇక్కడ ఎక్కువ నైటీస్ యూస్ చేస్తూ ఉంటారని ఒక ఐడియా వచ్చింది ఒకరోజు. దాన్ని బట్టి మా కింద ఒక నైబర్ ఉండేవాడు. నైబర్ అంటే మా పాప ఉంది కదా, మా పాప వాళ్ళ క్లాస్మేట్ అనమాట. చిన్నప్పటి నుంచి ప్రీ నర్సరీ నుంచి ఆ బాబును మా పాప ఇద్దరు ఒకే క్లాస్ ఒకే స్కూల్లో చదివేవాళ్ళు. అలాగే వాళ్ళ మమ్మీ నేను ఫ్రెండ్స్ అయ్యాం బాగా క్లోజ్గా. వాళ్ళు మా కింద ఫ్లోర్కి వచ్చారు రెంటెడ్కి. అప్పుడు ఓకే తనతో చెప్పాను, ఇలాగ నాకు ఒక ఐడియా వచ్చింది, మనం స్టార్ట్ చేద్దామా బిజినెస్, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. తనండి ఓకే నాకు ఇంట్రెస్టే అని తను కూడా ఓకే చెప్పింది. నాకు యాక్చువల్ ఫస్ట్ చెప్పాలంటే అసలు చిక్పేట్ గురించి ఐడియానే లేదు. కాకపోతే తనకి చాలా ఐడియా ఉంది, ఎందుకంటే ఏం కావాల్సి వచ్చినా తను చిక్పేట్ వెళ్ళి పర్చేజ్ చేసేదనమాట. అందుకని చెప్పి తనకి చాలా ఐడియా ఉందని నాకు తెలుసు. అందుకని తను అడిగాను, తను కూడా ఓకే చెప్పింది. మేము ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలనుకోలేదు. స్టార్టింగే ఒక 5,000 వేసుకున్నాము. నేను 5, మా ఫ్రెండ్ 5,000 వేసుకున్నాము. ఇద్దరు వేసుకుని మా హస్బెండ్స్ అయితే ఇద్దరు కూడా ఓకే చెప్పారు. సరే స్టార్ట్ చేద్దాం కదా అని ఒకరోజు చూసుకుని చిక్పేట అయితే వెళ్ళాము. షాప్స్ కూడా మాకు తెలియదు. ఫస్ట్ ఒక షాప్కి అయితే వెళ్ళాము. నెతుక్కుంటూ ఒక నైటీ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడైతే నైటీస్ పర్చేజ్ చేసామన్నమాట. అని మాకు తెలియదు కదా ఫస్ట్. మాకు అక్కడ ఒక ఇది జరిగింది, ఏంటంటే మోసం జరిగింది అనమాట. నైటీస్ అయితే బాగున్నాయి, కాకపోతే మేము అక్కడైతే మమ్మల్ని కొంచెం మోసం చేశారు. అది ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.